యేసుని శుక్రవారము చంపలేదు. శుక్రవారం నాడు యేసుని సిలువ వేయలేదు. యోనా అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక ప్రవక్త. యోనా ఎలాగైతే 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఉన్నాడో అలాగే నేను కూడా 3 రాత్రులు 3 పగళ్ళు భూగర్భంలో ఉంటాను అని చెప్పాడు. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు, ఒకవేళ నిజంగా శుక్రవారమే చనిపోతే శుక్రవారం నాడు సమాధి చేశారు, 6 గంటలకు శనివారం వచ్చేసింది, మర్నాడు శనివారం 6 గంటలకు ఆదివారం వచ్చేసింది, యేసు సమాధిలోంచి లెగిసిపోయాడు. తెల్లారిన తర్వాత వీళ్ళు వెళ్ళారనుకోండి, ఆ యేసుని వెంబడించిన వాళ్ళు వెళ్ళారు, సమాధి దగ్గరికి వెళ్ళారు. మరి 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు అవ్వలేదు కదా. కానీ 3 రాత్రులు 3 పగళ్ళు యేసు మాత్రము భూగర్భములో లేడు. ఇది మాత్రము వాస్తవము. యోనా 3 రాత్రింబగళ్ళు అంటారు. ఇక్కడ యాక్చువల్గా యేసుక్రీస్తు వారు 3 రాత్రింబగళ్ళు లేడు కదా, ఆయన శుక్రవారం నాడు మరణించి ఆదివారం లేచేశాడు కదా, 3వ దినం లేచేశాడు కదా అంటారు. అవును, చూద్దాం దాని గురించి. చూడండి, యేసుక్రీస్తు వారు అదే 3 రాత్రింబగళ్ళని యోనా గురించి చెప్పిన సందర్భంలో ఏంటి ఆయన ఉద్దేశం ఏంటంటే, అలాగా భూగర్భంలోకి వెళ్ళి తిరిగి వస్తాను అన్న సబ్జెక్టు మాత్రం తీసుకోరండి. కాబట్టి గమనించండి, ఏమన్నారు అదే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు, ఇన్ని వచనాలు మత్తయి సువార్త 17:23 వచనం, మత్తయి సువార్త 20:19 లూకా సువార్త 24:7 లూకా సువార్త 9:22 అపోస్తుల కార్యం 10:40 మొదటి కొరింథీ రాసిన పత్రిక 15:4 యోహాను రాసిన పత్రిక 2:19 ఇన్ని చోట్ల 3వ రోజు లెగుస్తాను అన్నాడండి. 3వ రోజు లెగుస్తాను అని చెప్పి యేసుక్రీస్తు వారు క్లియర్ చెప్పినా సరే, అదేంటి 3 రోజులు గడిచిపోయి 4వ రోజులు కదా లేవాలి అంటారు. ఇది 3 రోజుల తర్వాత లెగుస్తారన్న విషయం వచ్చేసరికి ఇంకొక దగ్గరే ఉంటుందండి. మార్కు సువార్త 8:31 ఉంటుంది 3 రోజుల తర్వాత అని. ఇక్కడను యోనా సందర్భంలో తప్ప, ఈ 2 సందర్భాలు తప్ప 3 రోజుల తర్వాత అని ఉంటుంది. కానీ ఇత 8 సందర్భాల్లో 3వ రోజు లెగుస్తాను యేసుక్రీస్తు చెప్పాడు. సరే, ఇప్పుడు చూపిస్తాండి. 3 దినముల తర్వాత అనేది 3వ రోజు అనేది దాని గురించి ఎందుకు కన్ఫ్యూజన్ గా మాట్లాడుతా ఉన్నారు, ఎందుకు ఇలాగా 2 రకాలుగా మాట్లాడుతున్నారా, ఏంటి యూదుల భాష ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ చూడండి, యూదులు వారి యొక్క మాట విధానం ఎలా ఉంటుందో, వారు మాట్లాడేది ఒకటి, ఎలా చేస్తారు మాట్లాడతారు కానీ వాళ్ళు ఎలా చేస్తారు అనేది అక్కడ రోజును బట్టి వాళ్ళకు సాయంత్రం తర్వాత కదా రోజు ప్రారంభమవుద్ది. అదేవిధంగా తర్వాత ఉదయాన్ని కూడా వాళ్ళు కొత్త రోజు కింద కూడా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి 2 రకాలుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ వాళ్ళ దృష్టిలో అది సరైన పద్ధతే ఎక్కడ కూడా. ఇప్పుడు చూడండి, దాని గురించి అర్థం ఎలా చెప్తా, నా మాటలు జాగ్రత్త స్పష్టంగా వినండి, మళ్ళీ వీడియో వినండి. 2వ దినవృత్తాంత గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం, మీరు 3వ దినములు, రాజు చెప్తున్నాడండి యూదులతోటి, మీరు 3 దినములు తాళి అంటే 3 దినములు ఆగి మరలా నా యొద్దకు రండి అని చెప్పాను. రాజు ఏం చెప్తున్నాడు యూదులతోటి, 3 దినములు ఆగి మరలా నా యొద్దకు రండి అని చెప్పి ఒక రాజు యూదులతో చెప్పాడు. కానీ యూదులు ఏం చేశారు, 2వ దినవృత్తాంత గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం తర్వాత, 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండి అని రాజు చెప్పిన ప్రకారం, రాజు ఏం చెప్పాడండి పైన, 3 దినములు ఆగి రండి అన్నాడు రాజు యూదులతోటి. కానీ వీళ్ళేమంటున్నారు, 3వ దినమందు రమ్మన్నట్టుగా చెప్తున్నారు. 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండి రాజు చెప్పిన ప్రకారంగా. యాక్చువల్ రాజు ఉద్దేశంలో 3 రోజుల తర్వాత 4వ రోజు అయితే కనుక అపాయింట్మెంట్ ఇవ్వరు, యూదులు కలవటానికి రాజును కలవటానికి అపాయింట్మెంట్ ఇవ్వరు. వాళ్ళ దృష్టిలో 3 దినములు ఆగి 4వ దినం 3 దినములు ఆగమన్నా 3వ దినం అన్నా సరే ఒకటేనండి వాళ్ళ దృశ్యంలో. కాబట్టి 3 దినములు ఆగి రండి అంటే 4వ దినం రావాలి, కానీ వీళ్ళు 3వ దినం వస్తున్నారు. అదేమంటున్నారు, 3వ దినం రమ్మన్నట్టుగా చెప్తున్నారు, 3వ దినం రమ్మన్నట్టుగా యూదులు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళ భాషని అర్థం చేసుకోవాలండి మనం, యూదుల భాషను మనం అర్థం చేసుకోవాలి. 3 దినముల తర్వాత లేచుస్తానన్నా 3వ రోజు లేచినా సరే అది వారి భాష. 3 దినముల తర్వాత అన్నా 3వ రోజు అన్నా ఒకటే వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే అక్కడ సాయంత్రం తర్వాత స్టార్ట్ అవుద్ది 3 దినము తర్వాత 4వ రోజు, ఉదయాన్నే 3వ రోజు కింద కూడా తీసుకుంటున్నారు. ఉదయాన్నే వచ్చేసి ఇప్పుడు నువ్వు ఎల్లుండి రారా 4వ రోజు రారా అంటే, ఎల్లుండి ఉదయం వచ్చినా తీసుకుంటారు, ఎల్లుండి సాయంత్రం తర్వాత వచ్చినా తీసుకుంటారు వాళ్ళు. అలాగే వాళ్ళు దాన్ని అబ్జెక్షన్ గా తీసుకోరండి. కాబట్టి ఆ ముక్క అక్షరం, అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, అక్షరము చంపును వాక్యము జీవించబడును, నీ వాక్య సారాంశము సత్యము ఆత్మ జీవింపజేయని ఉంటుంది. అందుకే అక్షరం పట్టుకుంటే చచ్చిపోతారండి. అక్షరం పొల్లు పట్టుకుని నేను ఆర్గ్యుమెంట్ చేస్తానంటే చచ్చిపోతారు, గ్యారంటీ ఆత్మీయంగా చచ్చిపోతారు.
అదే ఆత్మ జీవింపును వాక్య సారాంశం సత్యం. సారాంశం తీసుకోవాలి, ఉద్దేశం తీసుకోవాలి, సందర్భం తీసుకోవాలి, అక్కడ భాషా విధానం తీసుకోవాలి ముస్లిం సోదరులు. ఇంకోటి ఇదండి, ఇది ఇంగ్లీష్లో కనుక చూస్తే కేజీలో 2వ దినవృత్తాంత గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. ఆఫ్టర్ 3 days, 3 రోజుల తర్వాత రమ్మని చెప్తున్నారు రాజు. కానీ వీళ్ళు ఏమన్నారు? కమ్ అగైన్ టు మీ ఆన్ ది 3rd day. 3వ రోజు రమ్మని చెప్పినట్టుగా వీళ్ళు తీసుకున్నారు. యూదులకు అర్థమైందండి. అందుకే యేసుక్రీస్తు వారు, అందుకనే యేసుక్రీస్తు శిష్యులే కానీ యేసుక్రీస్తు ఫాలోవర్స్ కానీ ఏం చెప్తున్నారు? నువ్వు 3 రోజుల తర్వాత లెగుస్తానన్నావు కదా, 3వ రోజు ఎందుకు లేసావు అని ఎవ్వరు క్వశ్చన్ చేయలేదు. ఆయన క్వశ్చన్ చేయలేదు, ఆయన్ని అంగీకరించుకోలేదు, దేవుడిగా అంగీకరించకుండా ఉండలేదు. కాబట్టి యూదులకి అర్థమైందండి భాష, మనకు అర్థం కావట్లా. యూదుల భాష తీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఎస్తేరు గ్రంథం, ఇంకొక ఆధారం కూడా ఇస్తున్నా. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ చూడండి, ఎస్తేరు ఏం చెప్తుందంటే, చూడండి, నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ఉంటాం. ఎన్ని రోజులు? 3 రోజులు. అంటే కంప్లీటెడ్ గా 3 రోజులు ఉపవాసం ఉండాలి ఎస్తేరు, అదేవిధంగా ఎస్తేరు యొక్క పనికత్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు. కాబట్టి 3 దినాలు ఉపవాసం ఉండాలి. ఉపవాసంలో ఉండగా ఎవరైనా వెళ్తారంటే రాజు దగ్గరికి, ఉపవాసంలో ఎలా ఉంటారు? రాజు దగ్గరికి వెళ్ళాలంటే అలంకరించుకోవాలి, చక్కగా ముస్తాబు అయ్యాలి. ఉపవాసం ఎలా ఉంటారా యూదులు? ఉపవాసం అంటే బూడిద పూసుకొని ఉంటారు వాళ్ళు కదా. కానీ చూడండి, 3 దినాల వరకు ఉపవాసం చేయమంటున్నాడు అంటుంది ఎస్తేరు. కానీ 3వ దినం అందే వెళ్ళిపోయింది ఎస్తేరు. 3వ దినం అందే ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. చూసారా? అంటే యూదుల భాష తీరు 3 రోజుల తర్వాత 3 దినములు అన్న 3వ రోజున ఒకటేనండి. కాబట్టి మన భాష, యేసుక్రీస్తు భాషను అర్థం చేసుకోవాలి. 3 రాత్రింబగళ్ళు ఎలా అయితే ఉన్నాడో అంటే 3 రాత్రింబగళ్ళు కంప్లీటెడ్ అని కాదు. అలాగే యేసుక్రీస్తు 3 రోజుల తర్వాత లెగుస్తానంటే మార్కు సువార్తలో కాదండి ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం స్పష్టంగా, అందుకే ఎక్కువ వచనాల్లో చెప్పాడు. సరే, ఎక్కువగా ప్రామాణికం తీసుకున్నప్పుడు 8 వచనాల్లో 3వ రోజు లెగుస్తాను చెప్పాడు. అది యోనా గురించి బాగా భయంకరమైనటువంటి వాదన వీళ్ళు చేస్తారు కాబట్టి అంతగా నొక్కి ఒక్కని చెప్పా.